హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిన్ పెసరట్టు ఫ్రెండ్స్. ఒకరోజు గోధుమ ఉప్మా, ఒకరోజు పెసరట్టు, ఒకరోజు గారి, ఒకరోజు శనగలు. నిన్న శనగలు చేసా ఫ్రెండ్స్. ఈరోజు పెసరట్టు చేస్తున్నాను. దీంట్లోనే కొత్తిమీర, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి అన్నీ మిక్సీ వేసేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ముక్కలు కట్ చేసి వేసుకుంటే పెద్దవాళ్ళు తింటారు కానీ పిల్లలు తినరు. అందుకని ఆనియన్స్ ఒకటే పై చల్లుతాను ఫ్రెండ్స్. మిగిలిన అన్నీ మిక్సీలోనే. పెసరట్టు చాలామందికి ఇష్టం ఫ్రెండ్స్. హెల్దీ కూడా. పెసరట్టు అంటే చాలామందికి ఉప్మా పెసరట్టు అంటే ఇష్టం. ఉప్మా పెసరట్టు చేస్తే మాత్రం ఒకటే తింటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక అట్టు పెసరట్టు పిండి ఉప్మా పెడతాను. అదే ఉట్టి ప్లెయిన్ పెసరట్టు అనుకోండి, 2 వేసి తింటాం ఫ్రెండ్స్. ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకా తినవచ్చు, కానీ మా లిమిట్ అంతే. 2 పెసరట్లు వేయన్నా 2, ఇడ్లీ అయితేనే 4. చూసారా, కొంచెం మందంగా వేసాను ఫ్రెండ్స్. పలసగా కూడా వేసుకోవచ్చు. నేను వేసుకున్నాను కాబట్టి మందంగా వేసుకుంటున్నాను. పలసగా అట్లాగా వేసుకుంటే 3 అన్నా తినొచ్చు ఫ్రెండ్స్. ఇలా మందం చేసుకుంటే 2 ఎక్కువ. నా టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ ఇదే. ఇంకా దీంట్లో కలర్ మరీ పచ్చగా ఉండాలంటే కలర్ కలుపుతారు ఫ్రెండ్స్. మన ఇంట్లో వేసుకునేటప్పటికి అంత అవసరం లేదనిపించింది. మనం ఆకుకూరలు వేసుకుంటే చాలు. కొత్తిమీర ఎలాగో తరిగేస్తాం కాబట్టి కొత్తిమీర వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా, చక్కగా కాలింది. స్టవ్ అయితే ఆపేసుకుంటాను. చూసారా, దీంట్లోకి కొబ్బరి చట్నీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టిఫిన్ అయితే పెట్టేసుకున్నాను. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. పెసరట్టు